మహాదేవా, నన్నిక్కడికి తీసుకువచ్చిన కారణం? శ్మశానాన్ని అందరూ అపవిత్ర స్థలంగా భావిస్తారు. ఇక్కడ పాంచభౌతికమైన శరీరానికి ముక్తి లభిస్తుంది. ఆత్మాను విముక్తం చేసే స్థలం అపవిత్ర స్థలం ఎందుకవుతుంది? ఈ శ్మశానం దాటి శారీరక బంధ విముక్తులైన తర్వాత మాత్రమే కైలాసం చేరటానికి అర్హత లభిస్తుంది. రాసతి, కైలాసం నీ కోసం వీక్షిస్తోంది. సంతోషాలనేవి కేవలం అంతరంగంలో ఉంటాయి. వాటిని బాహ్యతత్వాలతో పోల్చి వాటి అనుభూతిని వర్ణించలేము. అవి ఆకారంతో పొందలేనివి. ఆకారం ఆధారం మీద కేవలం అహంకారమే ఉత్పన్నమవుతుంది. ఎందుకంటే ఆకారంతో పోల్చే సందర్భం పుట్టుకొస్తుంది. ఒకవేళ నీ ఆకారం చిన్నదైతే నీకంటే చిన్నది ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఇదే ప్రకారం నీవు ఉన్నతుడవైతే నీకంటే ఉన్నతమైన వారు ఈ సృష్టిలో ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. శరీరాన్ని గాని ఆకారాన్ని గాని పోల్చుకోవటం ఎప్పటికీ శాశ్వత సుఖానికి ఆధారభూతం కానేరదు, సంతోషానికి ఆధారభూతం కానేరదు.